2026 ఈ సంఖ్యను వింటే మీకేమనిపిస్తోంది? కొంతమందికి ఇది ఒక సాధారణ సంవత్సరం, కానీ ప్రపంచంలోని కొందరు ప్రవచనకారులు, కాలజ్ఞానకర్తలు మాత్రం 2026 ఒక మలుపు, ఒక పెద్ద మార్పు లేదా ఒక హెచ్చరిక అంటున్నారు. బాబా వంగ, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వీళ్ళిద్దరూ వేరువేరు కాలాల్లో పుట్టారు, వేరువేరు దేశాల్లో జీవించారు, కానీ చెప్పింది మాత్రం ఆశ్చర్యకంగా ఒకటే. వీరితో పాటు నోస్ట్రడామస్ ప్రపంచ పురాతన గ్రంథమైన భవిష్యమాలిక ఏం చెబుతున్నాయి? 2026లో ప్రపంచంలో జరిగే వింతలేమిటి? ప్రపంచం అంతమవుతుందా? AI మనుషుల జీవితాన్ని ఎలా మార్చబోతుంది? ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో చెప్పే విషయం మీ ఆలోచనలనే మార్చేస్తుంది. అయితే బాబా వంగ బల్గేరియాలో జన్మించిన ఒక అంద మహిళ. చూపు లేకపోయినా భవిష్యత్తును చూడగల శక్తి ఉందని నమ్మకం. కొన్ని దాడులు, ప్రిన్సెస్ డయానా మరణం, సోవియట్ యూనియన్ పతనం, ఇలాంటివి ఎన్నో విషయాలు ముందే చెప్పిందని అంటారు. ఇప్పుడు అసలు విషయం 2026 గురించి బాబా వంగ ఏం చెప్పింది? బాబా వంగ ప్రకారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవ నియంత్రణ దాటిపోవచ్చు. మనుషులు సృష్టించిన AI మనుషుల నిర్ణయాలను ప్రశ్నించడం మొదలు పెడుతుంది. ఉద్యోగాలు మాత్రమే కాదు, నిర్ణయాలు, యుద్ధాలు, న్యాయం కూడా AI చేతిలోకి వెళ్లే ప్రమాదం ఉంది. మానసిక వ్యాధులు భారీగా పెరుగుతాయి. టెక్నాలజీ దగ్గరగా తెచ్చిన మనుషుల్ని ఒంటరిగా చేస్తోంది. ఒక పెద్ద దేశంలో అంతర్గత కలహాలు, బయటకు యుద్ధం కనిపించకపోయినా లోపల ప్రజలు ప్రభుత్వం మధ్య యుద్ధం. కానీ వింటే భయపడాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు మన దేశానికి చెందిన ఒక మహాకాలజ్ఞాని మాటలు వింటే మీకు ఇంకా ఆశ్చర్యం కలుగుతుంది. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తెలుగు ప్రజలకు ఎంతో గౌరవనీయులు. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 400 సంవత్సరాల కిందటే రైళ్లు, విమానాలు, కాగితపు నోట్లు, కలియుగ మార్పులు ఇవన్నీ కాలజ్ఞానంలో రాశారు. అయితే 2026 గురించి ఆయన ఏమన్నారు? బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో స్పష్టంగా సంవత్సరం చెప్పలేదు, కానీ కొన్ని లక్షణాలు చెప్పారు. మనిషి యంత్రానికి దాసుడవుతాడు. ధర్మం మాటల్లో ఉంటుంది, జీవితంలో కాదు. జ్ఞానం పెరుగుతుంది, కానీ వివేకం తగ్గుతుంది. ఈ లక్షణాలు ఇప్పుడు మనం చూస్తున్న పరిస్థితులకు ఎంత దగ్గరగా ఉన్నాయో గమనించారా? AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సోషల్ మీడియా, ఫేక్ న్యూస్, మెంటల్ స్ట్రెస్ ఇవన్నీ కలియుగ లక్షణాలేనా? లేదా ఇవి ఏదైనా పెద్ద మార్పుకు సంకేతమా? అలానే వీరిద్దరు చెప్పిన వాటిలో కామన్ గా ఉండేవి తీవ్రమైన వాతావరణ విపత్తులు, భూకంపాలు, వరదలు, సునామీలు, తీవ్ర ఉష్ణోగ్రతలు, తుఫాన్లు, ప్రపంచ వ్యాప్తంగా భారీ నష్టాలు కలిగే అవకాశం ఉందని చెప్పారు. గ్రహాంతర వాసులు ఎదురుపడే అవకాశం. అత్యంత సంచలనాత్మకమైన అంచనా ఇదే. 2026లో మనిషి గ్రహాంతర జీవులతో సంబంధం ఏర్పడే అవకాశం ఉందని చెప్పారు. కొంతమంది దీన్ని రహస్యమైన 3I అట్లాస్ అనే అంతరిక్ష వస్తువులతో లింక్ చేస్తున్నారు. అలానే ఆసియాలో రాజకీయ ఉద్రిక్తతలు, టైవాన్, దక్షిణ చైనా సముద్రం, భారత్ చైనా సరిహద్దుల్లో కొత్త రాజకీయ ఉద్రిక్తతలు, కూటములు ఏర్పడతాయని అంచనా. భవిష్యమాలిక ప్రకారం కోవిడ్ కంటే బలమైన, నయం కాని వ్యాధులు రావచ్చని హెచ్చరించింది. ఆరోగ్య వ్యవస్థలు కుప్పకూలే పరిస్థితి కూడా ఉంటుందట. ప్రకృతి విపత్తులు మరియు ప్రమాదాలు, భూకంపాలు, వరదలు, సునామీలు, విమాన, రోడ్డు, సముద్ర ప్రమాదాలు పెరుగుతాయని అంచనా. 3వ ప్రపంచ యుద్ధం భవిష్యమాలికలో అత్యంత భయానక అంచనా ఇదే. చైనా, కొన్ని ఇస్లామిక్ దేశాలు భారతదేశానికి వ్యతిరేకంగా నిలబడవచ్చని, ఇది అణుయుద్ధంగా మారే ప్రమాదం ఉందని పేర్కొంది. కొత్త సాంకేతిక యుగం మరియు కూటములు, AI, డిజిటల్ టెక్నాలజీల వల్ల ప్రపంచ రాజకీయాలు పూర్తిగా మారిపోతాయని, పాత కూటములు కూలిపోతాయని అంచనా. నోస్ట్రడామస్ అంచనాలు, ప్రముఖ వ్యక్తి అకస్మాత్తు మరణం, ఒకే రోజులో మహా వ్యక్తి పతనం అని నోస్ట్రడామస్ పేర్కొన్నారు. ఇది ఒక పెద్ద నాయకుడు లేదా సెలబ్రిటీ అకస్మాత్తుగా మరణించవచ్చని అర్థం. AI మరియు కొత్త ప్రపంచ వ్యవస్థ, తూర్పు దేశాలు, చైనా, జపాన్ AI ద్వారా ప్రపంచాన్ని ప్రభావితం చేస్తాయని, పాశ్చాత్య దేశాల శక్తి తగ్గవచ్చని అంచనా. 7 నెలల పాటు సాగే ఘోర యుద్ధం, భారీ ప్రాణ నష్టం ఉంటుందని నోస్ట్రడామస్ సూచించారు. ఇవన్నీ వేరువేరు కాలాల నుంచి వచ్చినప్పటికీ అన్ని ఒకే విషయంపై హెచ్చరిస్తున్నాయి. ప్రపంచ యుద్ధాలు, తీవ్రమైన ప్రకృతి విపత్తులు, AI పెరుగుదల, రాజకీయ శక్తుల మార్పు. ఇవి నిజమవుతాయా లేదా అన్నది కాలమే నిర్ణయించాలి. ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. బాబా వంగ గాని, బ్రహ్మేంద్ర స్వామి గాని, మిగతా వారు గాని ప్రపంచం పూర్తిగా అంతమవుతుందని చెప్పలేదు. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక పాత ప్రపంచం ముగుస్తుంది, కొత్త ప్రపంచం ప్రారంభమవుతుంది. అది భౌతికంగా కాదు, ఆలోచనల్లో, జీవన విధానంలో, విలువల్లో. 2026 అనేది ఎండ కాదు, వార్నింగ్. కాలజ్ఞానం మనల్ని భయపెట్టడానికి కాదు, మనల్ని సిద్ధం చేయడానికి. AI అంటే తప్పు కాదు, దాన్ని ఎలా వాడుతున్నామన్నదే ముఖ్యం. 2026లో ప్రపంచం మారుతుంది, కానీ మీరు మారకపోతేనే ప్రమాదం. జ్ఞానం పెంచుకోండి, వివేకం ఉపయోగించండి, మనిషిగా ఉండడం మర్చిపోకండి. ఎందుకంటే భవిష్యత్తు ముందే రాసి ఉండొచ్చు, కానీ దాన్ని ఎలా ఎదుర్కోవాలో మాత్రం మన చేతుల్లోనే ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం కామెంట్ చేయండి. ఇలాంటి నిజమైన ఆలోచనలు మార్చే వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.